హే గాయ్స్, ఈరోజు నేను చూపించాలనుకుంటున్నాను డే ఇన్ మై లైఫ్. బాబు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ గ్యాప్లో 9 to 2 నేనేం చేస్తాను, అసలు డేలో ఏమేమి పనులు ఉంటాయి, ఇవన్నీ కూడా నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా. మార్నింగ్ అయితే లేచినప్పటి నుండి స్కూల్ పంపించేంత వరకు అయితే హడావిడిగా ఉంటుంది. అందుకే నేను ఇంకా స్కూల్ పంపించిన తర్వాత ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. ఇప్పుడైతే స్కూల్కి అయితే 9 o'clock అనమాట. నేను 9 లోపే పంపిస్తాను మ్యాక్సిమం. ఇంకా అలా ఒక హాఫ్ అన్ అవర్ అలా వాకింగ్ చేసిన తర్వాత ఇలా పైకి వచ్చేస్తాను. నేను ఇల్లు ఉడవడం అదంతా కూడా వీళ్ళు వెళ్ళే లోపే చేసేస్తాను. ఇంకా జస్ట్ ఫ్రెష్ అప్ అయి స్నానం చేసేసి ఇంకా దింపడానికి వెళ్ళేసి వస్తాను. ఇంకా ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అసలు ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఆ హడావిట్లో వాటర్ కూడా తీసుకోను. వచ్చిన తర్వాతే హాయిగా ప్రశాంతంగా కూర్చొని ఫస్ట్ వాటర్ తాగేసి ఫస్ట్ అయితే రాగి జావ తాగుతాను. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసేవరకే 9:30 అలా అయిపోతుంది. కానీ ఇంకా మార్నింగ్ టైంలో అయితే అస్సలు టైం ఉండదు. ఇంకా వాడికి తినిపించి వాడిని పంపించేంత వరకు ఇంకా అదే సరిపోతుంది. ఇంకా అందులో పిల్లలు ఎలా ఉంటారు, అసలు సరిగ్గా రెడీ అవ్వడం కానీ సరిగ్గా తినడం ఇదంతా ఇంకా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. ఇంకా గ్యాప్లో నాకు అసలు బ్రేక్ఫాస్ట్ పైన కూడా అసలు ఇంకా ఆలోచనే రాదు. అందుకే ఇలా పంపించి వచ్చిన తర్వాతే నేను హాయిగా కూర్చొని ఫస్ట్ అయితే ఇలా రాగి జావ తాగుకుంటూ మధ్య మధ్యలో ఇంకా ల్యాప్టాప్లో ఏదైనా యూట్యూబ్ కానీ ఏదైనా ఓపెన్ చేసి ఇంకేవైనా చూస్తూ ఉంటాను. జనరల్గా అయితే టీవీ కానీ ల్యాప్టాప్ కానీ అలా చూస్తూ ఉంటాను. జస్ట్ ఒక్క హాఫ్ అన్ అవర్ అలా బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో. ఇంకా దాని తర్వాత ఎలాగో పని ఉంటుంది కదా. నిజానికి ఆఫ్టర్నూన్ వరకు ఖాళీ అంటారు కానీ అసలు నాకైతే ఇప్పుడు ఎల్కేజీ నుంచి అయితే 9 to 2, బట్ అసలు ఎక్కడా కూడా అసలు అరే ఇంకా టైం అవ్వట్లేదు అన్న ఫీలింగ్ రాదు. అంత హడావిడిగా ఉంటుంది. అసలు 9 to 2 అయినా కూడా అసలు పని చేసే వరకే సరిపోతుంది. సో ఇలా ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు నేను సేమియా ఉప్మా చేశాను. సేమియా ఉప్మా నేను బాగా చేస్తాను. చాలామంది సేమియా ఉప్మాలో పసుపు వేయరు కానీ నేను కొంచెం పులిహోర టైప్ చేస్తాను. చాలా మెయిన్గా నాకు సేమియా ఉప్మా ఇలా కొంచెం వాటర్ వేసి అలా చేయకుండా ఇలా పొడి పొడిగా ఉంటేనే నాకు నచ్చుతుంది. ఇంకా జనరల్గా అయితే ఏ ఉప్మాలైనా చల్లారితే బాగోదు కదా, కానీ ఇది చల్లారిన తర్వాత కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ అయితే ఇంకా రాగి జావ అయితే మస్ట్. దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కానీ టీ కానీ కాఫీ కానీ ఏదైనా. జనరల్గా అసలు ఎప్పటి నుంచో ఈ టీ కాఫీలు మానేయాలనుకుంటున్నాను కానీ అస్సలు అవ్వట్లేదు. మెయిన్గా బాబు పుట్టిన తర్వాత ఈ టీలు కాఫీలు బాగా ఎక్కువ అలవాటు అయింది. ఇదివరకు అసలు టీ అంటేనే అస్సలు నచ్చకపోతుంటుండే. సో ఇలా హాఫ్ అన్ అవర్ అయితే ఇలా బ్రేక్ఫాస్ట్ అది మెల్లిగా తింటూ ఇంకా అదైతే అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా అసలైన పని స్టార్ట్ ఇప్పుడే. మోస్ట్లీ కుకింగ్ అయితే మార్నింగే చేసేస్తాను. బాబుకి బాక్స్ ఇస్తాను కాబట్టి అప్పుడే ఇంకా నేను కూడా చేసేసుకుంటాను. కుకింగ్ చాలా రేర్ ఆఫ్టర్నూన్ చేయడము. కాకపోతే ఇంకా మాపింగ్ అయితే 2 daysకి ఒకసారి అయితే ఖచ్చితంగా చేస్తాను. ఇంట్లో ఉండడం అనుకుంటాం కానీ అసలు ఎంత పని చేసినా కూడా ఇంకేదో ఒకటి మిస్ అవుతూనే ఉంటుంది. చిన్నప్పుడు అసలు అంటుండే మమ్మీని అసలు ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటామని. ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఏది చేసినా కూడా అసలు ఏదో ఒకటి ఇది చేయలేదు అని నెక్స్ట్ డేకి అయితే అనిపిస్తుంది. ఇంకా సో ఇప్పుడైతే ఫస్ట్ ఇంకా మాపింగ్ అయితే చేస్తున్నాను. పెద్ద ఇల్లులు అనుకుంటాం కానీ అసలు మాపింగ్ చేయడం అయితే అబ్బా అసలు పెద్ద బ్యాక్ పెయిన్. అసలు అలా అని చేయకుండా ఉండలేము, ఖచ్చితంగా చేయాల్సింది. ఒక్కోసారి అనిపిస్తుంది అసలు ఇంట్లో ఉండడం కంటే జాబ్ చేయడం 100% బెటర్ అని. కానీ ఇప్పుడు పిల్లల టైమింగ్స్ అటు ఇటు కాకుండా ఉంటుంది. ఆఫ్టర్నూన్ రావడము, వీళ్ళని ఎవరు చూసుకుంటారు అనేది ఒక్క ఆప్షన్ వల్ల అసలు జాబ్ అన్న అటు సైడ్ అసలు వెళ్ళట్లేదు కాన్సన్ట్రేషన్. లేకపోతే మళ్ళీ అనవసరంగా పిల్లలపైన ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి. సో ఇంకా 4 years కాబట్టి ఇంకొంచెం టైం తర్వాత మాత్రం ఖచ్చితంగా జాబ్ చేయడమే 100% బెస్ట్. మెయిన్గా ఇంట్లో ఉంటే ఏంటంటే అసలు ఇంత చదువుకున్నాం కదా, సో జాబ్ చేయడమే మనకి మంచిగా అనిపిస్తుంది. మెయిన్గా మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. డేస్ అలా గడిచిపోతున్నాయి అసలు ఇంట్లో ఉండడం వల్ల. లేవడం రొటీన్ లైఫ్ ఏంటి అనేలా అనిపిస్తుంది మెయిన్గా ఇంట్లో ఉండడం వల్ల. అలా అని చెప్పి ఒక్కరోజు పనులు ఆపితే సరిపోదు కదా, అసలు పనులు చేయాల్సిందే ఖచ్చితంగా. ఎలా ఉన్నా ఏమున్నా ఖచ్చితంగా పనులు అయితే అవ్వాల్సిందే. మెయిన్గా ఎవరు ఏదో అంటారని కాదు కానీ మనది మనకే నచ్చదు ఫస్ట్. మోస్ట్ ఆఫ్ ద టైం నాకంటే డైలీ ఇదే రొటీన్ ఉంటుంది. కొన్ని ఎక్స్ట్రా యాడ్ అవుతాయి, లేకపోతే తగ్గుతాయి అంతే. డిపెండ్స్ ఇంకా అది మన మూడ్ బట్టి. కొన్నిసార్లు ఇంకెక్కువే అవుతుంది. అసలు జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుందేమో అన్నంత ఫాస్ట్గా అయిపోతుంది టైం అయితే మార్నింగ్స్లో. నాకు ఆల్మోస్ట్ ఇలా మాపింగ్ ఇదంతా చేసేవరకే 10-10:30 అయిపోతుంది.
మీరెలా మీ టైంని స్కెడ్యూల్ చేస్తారో కూడా నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. పనులు ఇష్టంగా చేస్తే అంత బర్డెనే అనిపించదు. నాకైతే ఏం బర్డెన్ అనిపించదు, చాలా హ్యాపీగానే అనిపిస్తుంది. పనులు ఉంటేనే బెస్ట్. ఇంకా ఖాళీ ఉంటేనే ఇంకా చిరాకు అనిపిస్తుంది మెయిన్గా. సో అందుకే డైలీ అసలు మెయిన్గా మార్నింగ్ అయితే ప్రొడక్టివ్గా ఉండడానికే ఇష్టపడతాను. ఈ ఊరికే ఫోన్స్ కానీ టీవీ కంటే కూడా ఏదైనా ఇలా పనులు చేసుకోవడమే 100% బెటర్. ఎందుకంటే అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోతే ఇంకా అసలు వేస్ట్. అయినా పనులు చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎంత ఉన్నా అసలు ఆ బోర్ రాదు. ఇంకా చేయకపోతేనే అసలు బాడీ అంతా ఏదో అసలు చాలా బరువుగా అనిపిస్తుంది. అసలు నిజంగా ఖాళీగా కూర్చోవడం అయితే అస్సలు కాని పని. ఏదో ఒక పనులు చేసుకుంటేనే బెస్ట్. సో ఇలా మాట్లాడుతూ అయితే మాపింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఈరోజు ఇంకా టీకి కానీ కాఫీకి కానీ ఇంకా లేట్ అయింది. అసలు ఇప్పటివరకు నేను ఆగడమే ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే అసలు నాకు బ్రేక్ఫాస్ట్ కంటే ఎక్కువ అసలు వెయిట్ చేసేది అయితే టీ. కానీ ఈరోజు టీ చేసుకునే ఓపిక కూడా లేదు, మాపింగ్ చేసే వరకే సరిపోయింది. అందుకే నేనైతే ఈరోజు కాఫీనే పెట్టుకుందాం అనుకుంటున్నాను. చాలామందిని చూశాను అసలు కిచెన్ మనం టాప్ కౌంటర్ అసలు ఎన్నిసార్లు క్లీన్ చేస్తామో కదా, అసలు నైట్ మార్నింగ్ కుకింగ్ చేస్తూ మధ్యలో అటు ఇటు వెళ్తూ అసలు నేనేనా అనుకున్నాను. కానీ చాలామంది రీల్స్ చూసా అసలు అటు ఇటు పోతాం మనము, దానిపైన అసలు నీట్గా ఉండాలి మనకి ఎప్పుడు. ఇంకా నైట్ ఎలాగో కడగడం అదైతే కామన్. సో ఇక్కడైతే నేనైతే మిల్క్ మేము ఇలా ప్యాకెట్స్లో ఇస్తారు అవే తీసుకుంటాము. అంటే ఇవి మనం ప్యాకెట్ మిల్క్ కాకుండా మిల్క్ సెంటర్స్లో ఇస్తారు కదా, అలాంటివి అనమాట. కొంచెం బాగుంటాయి. అందుకే ఇంకా ఎలాగో బాబుకి కూడా పోస్తాం కదా అని చెప్పేసి ఈ మధ్యలో ఇలా తీసుకుంటున్నాము. ఎందుకంటే కొంచెం చిక్కగా ఉంటున్నాయి. వాటర్ అనేవి ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇదివరకైతే అసలు 2 సార్లు పాలు తాగుతుంటుండే. కానీ రాను అంతా హెల్దీగా అసలు ఎక్కడ పోయాయో ఆ రోజులు అనిపిస్తుంది. కంప్లీట్గా అసలు జంక్ ఫుడ్, టీలు, కాఫీలు అంటేనే ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. కానీ అయినా కూడా మ్యాక్సిమం వీక్ డేస్లో అయితే అసలు అలాంటివి వాటి జోలికి వెళ్ళకుండానే ఉంటాము. సో ఇక్కడైతే నేను ఫస్ట్ అయితే పాలు పెట్టేసిన తర్వాత కరివేపాకు ఉండే ఇంట్లో చాలా. ఫస్ట్ అది కరివేపాకు పొడి చేస్తాను. నేను ఒక రెసిపీ వీడియో కూడా అప్లోడ్ చేశాను. మీరు ఇంకా చూడకపోతే ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇది మెయిన్గా అంటే దోశకి ఇడ్లీకి అని కాదు, కానీ కర్రీస్లో కూడా మార్నింగ్ బాబుకి బాక్స్ చేస్తాను కదా, దొండకాయ అలా మనం ఏదైనా వండినప్పుడు జస్ట్ లాస్ట్కి ఇది యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే పిల్లలు కారం తినడానికి ఇష్టపడరు కదా, కరివేపాకు పొడి కానీ పప్పుల పొడి కానీ ఇలాంటివి యాడ్ చేస్తుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. ఇలాంటివి ఒక్కసారి చేసి పెట్టుకుంటాను నేను. అలా వీక్కి 10 డేస్కి అలా సరిపోయేలా పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో మిగతా కూరగాయలు కూడా అవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టాను. ఇంక ఇప్పుడైతే కాఫీ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. దట్టు కాఫీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనం చేసే పండ్లకి కొంచెం మనకి ఇలా స్ట్రాంగ్గా ఉంటేనే మనకి ఆ ఎఫెక్ట్ అయితే బాగుంటుంది కదా. ఫుడ్ తిన్నదానికి ఆనందం కంటే నాకు ఈ కాఫీలు టీలు అంటేనే అంత పిచ్చి. అసలు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. అసలు మామూలుగా చాలామందికి అసలు టీ ఎందుకు ఇంత ఇష్టం అనుకుంటాను, కానీ అసలు నాకు అడిక్షన్ అయ్యాక అప్పుడు అర్థమైంది ఆ టీ వాల్యూ. సో ఇప్పుడైతే అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 12 అవుతుంది. ఇంకా ఆల్రెడీ కుకింగ్ చేశాను కాబట్టి కుకింగ్ టైం లేదు. కొన్ని డ్రెస్సెస్ ఎప్పటి నుంచో ఆల్టరేషన్ చేయాలని అలా పడేసి ఉంచా. సో నా దగ్గర ఈ స్వింగ్ మిషన్ ఉంది. నేను ఏదో నేర్చుకుందాం అలా అని కొనుక్కున్నాను, కానీ అసలు ఈ మధ్యలో టైం లేక అసలు దానిపైన ఎక్కువ ఫోకస్ చేయలేదు. కాకపోతే ఆల్టరేషన్స్ అవన్నీ కూడా చేసుకుంటాను దీంతో. రీసెంట్గా తీసుకున్నాను, చాలా బాగుంది. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లో ఆల్మోస్ట్ 21 స్టిచ్చెస్ అలా వస్తాయి. అంటే పీకో, ఫాల్స్ ఇవన్నీ కూడా దీంట్లో చేసుకోవచ్చు. అసలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సింది ఇది. ఎందుకంటే మనం బేసిక్ ఆల్టరేషన్స్ కానీ ఏవైనా స్టిచ్చెస్ పోతే కానీ ఊరికే టైలర్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా చాలా చిరాకు కదా, పిల్లలకు కానీ మనకైనా కూడా. సో నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అందులో ఇంకెవరైనా బ్లౌజెస్ కానీ అలాంటివి స్టిచ్చెస్ చేసుకోవాలనుకున్నా కూడా చాలా ఉంటుంది ఇది. అండ్ కాస్ట్ కూడా రీజనబులే. నేను ఇది తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, మీరు చెక్ చేయండి. అండ్ అలాగే దీని గురించి ఒకసారి ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. దీంట్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తాను. నాకైతే చాలా యూజ్ అవుతుంది ఇది. మోస్ట్లీ దీంతో నేను ఆల్టరేషన్స్ కానీ ఇంకా ఏమైనా ఉంటే చిన్నవి అయితే ఇప్పటివరకు అయితే చిన్నవే ట్రై చేశాను. కాకపోతే నాకు అలా బ్లౌజెస్ డిజైనింగ్ ఇవన్నీ అంటే బాగా ఇంట్రెస్ట్, కానీ టైం అస్సలు కుదరట్లేదు. ఇలాగే మార్నింగ్ అంతా పని, ఆఫ్టర్నూన్ బాబు రాగానే ఇంకా ఏదో ఒకటి అలా డేస్ అయితే గడిచిపోతున్నాయి.
కానీ నాకు ఇవన్నీ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. బట్ చూడాలి, ఫ్యూచర్లో ఏమైనా నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఇంకా యూజ్ అవుతుంది. మెయిన్గా పీకోస్, ఫాల్స్ ఇలా ప్రతి వాటికి మనం వెళ్ళాలంటే 60, 100 అలా తీసుకుంటున్నారు కదా. ఇది అంటే మనకు మెషిన్ అనేది నార్మల్గా వేరే ఉంటాయి కదా, అవి కొంచెం కష్టపడాలి కాలుతో అలా. కానీ ఇది అంత ఎఫెక్టివ్గా అసలు అంత దీని గురించి కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా ఈజీగా మూవ్ అవుతుంది. అంటే అసలు జీరో నాలెడ్జ్ మిషన్ గురించి ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఎందుకంటే నాకైతే జీరో నాలెడ్జ్, నేను ఎప్పుడు చూడడమే కానీ అసలు ఇప్పటివరకు నేను అసలు మెషిన్లో సూదిలో దారం పెట్టింది కూడా లేదు. సో అలాంటిది నేనే ఇది అంత బాగా యూజ్ చేయగలుగుతున్నానంటే ఎవరైనా కూడా చేయొచ్చు. అండ్ ఎలక్ట్రిక్ కాబట్టి చాలా స్మూత్గా ఇదైతే మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడైతే నేను స్టిచెస్ అయితే వేసేసాను, ఆల్టరేషన్ అలా కొండం వరకే. ఇంకా కొన్ని వాటికి ఇంకా హ్యాండ్స్ కూడా వేసేది ఉంది. ఇంకా అన్నీ ఒకేసారి అవ్వదు కదా. సో ఇలా కొన్ని మేనేజ్ చేసుకుంటూ డే అయితే ఇలా నేను స్పెండ్ చేస్తాను. సో ఇదంతా అయిపోయే వరకు అయితే 12:30 ఆల్మోస్ట్ 1 అయిపోయింది. ఇంకా 1 అంటే లంచ్ టైం ఇంకా అవ్వగానే 2 అయిపోద్ది. సో 2 అంటే బాబుని తీసుకొచ్చే టైం కూడా అవుతుంది. సో నేను అందుకే మోస్ట్లీ 1కే చేసేస్తాను లంచ్ అయితే. ఇక్కడ ఆల్రెడీ నేను రైస్ కర్రీ చేశాను, కాకపోతే రైస్ కొద్దిగా అయిపోయిందని చరిత్కి ఇంకా మళ్ళీ పెట్టాను. ఒకవేళ మేబీ ఒక్కొక్కసారి వాడు తింటే మళ్ళీ తింటాడు, ఎంతకైనా మంచిదని నేను రైస్ అయితే పెట్టాను. వాడు వస్తే అట్లీస్ట్ కర్డ్ రైస్ కానీ అలా తింటాడని నేనైతే ఈరోజు రైస్ విత్ చికెన్ చేశాను. సో బాబుకైతే నాన్ వెజ్ అలా ఉండదు కాబట్టి వాడికి వెజ్ దొండకాయ ఫ్రై చేశాను. సో ఇలా అయితే నా డే అయితే కంప్లీట్గా ఇది హాఫ్ డే కూడా కాదు, 9 to 2 ఇలా గడిచిపోయింది. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ అలాగే మీరు ఇలాంటి టైంలో ఎలా స్పెండ్ చేస్తారు అండ్ ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఫైనలీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, ఇంట్లో ఉండడం అంటే అసలు అంత ఈజీ జాబ్, అంత తక్కువేం కాదు. మన పిల్లల్ని మన ఇష్టంగా చాలా టైం ఇచ్చి వాళ్ళని అయితే చూసుకుంటాం. సో స్టే హ్యాపీ అండ్ స్టే స్ట్రాంగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై బాయ్.